సో, ప్రస్తుతం మీరు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు గాబట్టి ముఖ్యంగా ఊరిలో ఉన్న సమస్యలేంటి? గత ప్రభుత్వంలో తీరవలసిన సమస్యలేంటి? వాళ్ళు చేయలేనివేంటి? గత ప్రభుత్వంలో వచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ 3 దాదాపు 700 ఓట్లకు డబుల్ బెడ్‌రూమ్ వచ్చేసిది 3 ఇండ్లే ఇచ్చారు. ఒకటి గంగారం, ఒకటి మైలార్‌బాయి తండా, ఒకటొచ్చేసి గంగారం మొత్తం గంగారం తండా. 3 విలేజ్ వచ్చేసి ఒకటి దళిత బంధు అని మోసం చేశారు. ఒకటి బీసీ బంధు అని మోసం చేశారు. ఎన్ ఎ ఇప్పుడు రుణమాఫీ అని మోసం చేశారు. ఇప్పుడు మేము రైతులకు 2,00,000 రుణమాఫీ చేశాము. రైతు భరోసా ఇచ్చాము. ర మహిళా సోదరీమణులకు 20,00,000 రుణమాఫీ రైతు వడ్డీ లేని రుణాలిస్తున్నాము. ఇంకా ఉచిత బస్సు ఇస్తున్నాము. ఉచిత బస్సు 200 యూనిట్‌కు ఉచిత కరెంట్ ఇస్తున్నాము. 500 గ్యాస్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. కొన్ని ఇంకా రేషన్ కార్డులు 10 ఏండ్ల నుంచి రేషన్ కార్డ్ ఒక్క కుటుంబాన్ని పేద కుటుంబాన్ని మా విలేజ్‌లో దగ్గర దగ్గర సుమారు ఒక 400 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంతకుముందు వచ్చేసి ఒక 200 రేషన్ కార్డులు ఉండే. ఇప్పుడు 400 రేషన్ కార్డులు వచ్చినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి చెందుతున్నాయి. రోజు రోజు ఇంకా 2 ఇయర్స్‌లో ఇంత డెవలప్ అయింది. ఇంకో 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ లోపల ఇంకా చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. ఓకే. సో, ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు గదా! ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేంటి ప్రస్తుతం ఉన్న సమస్యలు? ప్రజలకు గత పాలకులు చేయని పనులు మేము అభివృద్ధి అధికారంలో లేనప్పుడే మేము ఇంకా సర్పంచ్‌గా లేము, ఒక వార్డ్ మెంబర్ లేము, ఒక ఎంపీటీసీ లేము, ఒక సర్పంచ్ ఏమి లేని టైంలోనే ఇప్పుడు దాదాపు 80 ఇండ్లు ఉమ్మడి ఇప్పుడు మహేశం కాన్స్టిట్యున్సీలో 80 ఇండ్లు అగ్ర గ్రామం ఏదంటే గంగారం గ్రామ పంచాయతీ అనే అంటారు. దాదాపు 3,600 ఇల్లు కాన్స్టిట్యున్సీలో వస్తే అత్యధిక ఎక్కువ వచ్చింది గంగారం గ్రామ పంచాయతీకి కేటాయించారు. అది ఎందుకు ఇచ్చిరంటే చాలామంది పేదోళ్ళు ఉన్నారు. గిరిజనులు, మహిళలు, వృద్ధులు ప్లస్ ఎస్సీ, బీసీ వాళ్ళు అందరు వెనుకబడి ప్రాంతం ఉంది కాబట్టి ఉంది. సిటీకి దగ్గరనే ఉంది కానీ పెరుగుదలలో వెనుకబడి ఉంది. ఆర్థిక పరిస్థితిలో వెనుకబడి ఉంది. అందుకొరకు మా గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది మార్పు కావాలి. గతంలో మా భార్య చేసిన సర్పంచ్ మళ్ళీ నాకే పదవి కావాలని అండదండతోని ముందుకు వస్తుండు. అదేదో మాయమాటలు చెప్పుకుంటూ వస్తుండు. అవి ఏది చెల్లదని మనం. సో, ప్రస్తుతము మీరు అంటే సమస్యలు ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్నారు గదా! సో, ప్రజల స్పందన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో ఆదరణ చాలా బాగుంది. ఎందుకంటే 10 ఏండ్లలో చేయని పనులు ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దాదాపు అప్పుడు ఎన్టీ రామ పీరియడ్‌లోనో, ఇందిరాగాంధీ పీరియడ్‌లోనో అది కోట్రాస్ ఇచ్చారు 60 గజాల్లో. ఆ కోట్రాస్ ఇయాల 60 గజాల్లో ఇల్లు కట్టించి ఇస్తుంది. 5,00,000 ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అందుకు కాబట్టి ఇయాల మంచి ఆదరణ ప్రజల్లో ఆదరణ ఉంది. ఓకే. సో, ప్రజలకి మీరిస్తున్న హామీ ఏంటి? నేను ప్రజలకు ఇచ్చే హామీలు ఒకటే వచ్చేసి నేను ప్రతి ఒక్క ఇంటికి 75 గజాలు ప్లాట్ చేసి గవర్నమెంట్ అటాచ్మెంట్ ల్యాండ్‌లోకెళ్ళి తీసి ఇవ్వగలుగుతున్నాను. ఇంకోటి 5 ఏండ్ల వరకు ఎవ్వరు ఇంటి ట్యాక్స్ కట్టొద్దని ప్రజలకు మనవి చేస్తున్నాను. మరి ప్రజల యువతకు స్పోర్ట్స్ మా క్రీడా మైదానం లేదు. క్రీడా మైదానం గిట్ట కట్టించగలుగుతాను. ఒకటి మినీ ఫంక్షన్ హాలు, ఒకటి కమిటీ ఎస్సీ, బీసీ కమిటీ హాల్ అవి లేవు. అవి గిట్ట కట్టిస్తాను. కొన్ని గుళ్ళు లేవు. అదే పాత ఎంకటికో ఎప్పటికో 40, 50 ఏండ్ల కింద ఉన్న ప్రాంతం ఎట్లా ఉందో అదే ఎక్కడో మహబూబ్‌నగర్‌నో ఎక్కడ నల్గొండలో ఉన్న ప్రాంతం సిటీకి ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర ఎగ్జాక్ట్‌లీ 10 కిలోమీటర్లేమో వెనుకబడి ప్రాంతం అయిపోయింది గంగారం గ్రామ పంచాయతీ. ఇప్పుడు అ అగ్ర గ్రామ పంచాయతీగా ముందుకెళ్ళాలని మేము కంకణం కట్టుకొని ప్రజలకు హామీలు ఇస్తున్నాను. సో, ప్రస్తుతం మనతో ఎంపీటీసీ పాండునాయక్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో, సార్ ప్రస్తుతం ప్రజల్లో స్పందన ఎలా ఉంది? మాకు ఈసారి మంచిగానే ఉంది. ఎందుకంటే కొంత ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి ఒక 15 రోజుల అసలు చూసుకుంటూ వస్తే ఈ రోజు దాకా మాకు బ్రహ్మాండంగా ఉంది. దగ్గర దగ్గర మేము 150 ఓట్లతోటి గెలుస్తాము. మాకు ఎందుకు గెలుస్తాము అని మాకు ధీమా ఉందంటే ఎవ్వనికి అన్యాయం చేయలే. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఎంపీటీసీ, సర్పంచ్ ఇవి అన్నీ చేసుకుంటూ వచ్చినాము. అందరికీ ఊరికి మొత్తం సేవ చేసినాము. మంచి పని చేసిన ఊర్లో కూడా
ఎక్కడైనా కానీ ఎవరికి ఏం అన్యాయం చేయలే. ఊరికి మొత్తం ఏమైనా ఉంటే ఎక్కడ మనకు పని చేస్తే అక్కడ మొత్తం పని చేసి పెట్టినాం. ఇప్పుడు కూడా ఏమైనా ఉంటే చిల్లర పని ఉంటాయి, అవి కూడా చేసి పెట్టేసాం. మా ఊర్లో కూడా ఏం లేవు పని, ఎందుకంటే ఈ ఊర్లో కూడా ఏం ఎంత పని లేదు. వేరే ఊర్లో ఏమైనా ఉంటే కొద్దిగా ఉంటే చేస్తాం. ఏదైనా కానీ ఆపది సాపది ఉన్నా కానీ ముందు ఉంటాం. ఏదో అలాగూ చూడాలి, ఎందుకంటే మన గరీబ్ వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, బాధ్యత ఉంటారు, అందరు ఉంటారు. అలాగ చూస్తేనే మనం లీడర్ గారి అవుతాం. లేకపోతే ఎందుకంటే మనం పని మన అంతలా మనం చేసుకొని పదవి తీసుకొని ఎక్కడ దింకపోతే ఆ మాదనం ఉంటే ఎవరు మనకు క్షమించారు. ఎందుకంటే మనం కూడా అలా సేవ చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. ఆ దేవుందరు కూడా చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎందుకంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయినసారి కూడా జనతా ఓట్లతోటి ఓడిపోయాడు. ఈసారి ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా కష్టపడుతూ ఆ ఊరికి అందుబాటు ఉన్నది. ఎందుకంటే ప్రతి ఊర్లకు దేవుందర్ అని. ఇక ఎందుకంటే ఆయనకు కంపల్సరీగా ఓటేసి గెలిపిస్తారు. మేము ఎవరికైనా ఏమైనా ఉంటే అలాగ మంచి చెడ్డ ఉంటే ఏదైనా అంత చూస్తాము. ఏది ఏమైనా మంచి ఏమైనా పనులు ఏమైనా ఉంటే అలాగ ఇమీడియట్గా అప్పుడే పోయి ఏదైనా లైట్లు అయినా సరే ఏదైనా డ్రైనేజ్ ఏమైనా పలిగిపోతే అవి మంచి చెడ్డ ఉంటాయి కదా, అవన్నీ చేసి అలాగే ఏదైనా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా పెద్ద పెద్ద పనులు ఉంటే కంపల్సరీగా వస్తుంది. ఇక మనం పనులు చేయాలంటే ఏదైనా పెద్ద ఇట్లా వీళ్ళ పని ఏదైనా మంచి చెడ్డ ఉంటే అవి చేసి, కానీ కామన్ అవి ఇక ఏదైనా స్కూల్ అయినా సరే అక్కడ స్కూల్ లేవు, మంచి స్కూల్ కట్టాలి అంటే జాగా తీసుకొని ఎక్కడన్నా పక్కకు జాగా తీసుకొని మంచి స్కూల్ కట్టాలి. మన పిల్లలకి స్కూల్ లేవు మంచిగా, ఎందుకంటే ఊర్లో ఈ స్కూల్ కూడా మెయిన్ ఉంది ఆడ వాస్తవానికి గంగారాంలో కూడా. ఆ గంగారానికి ఈ స్కూల్ కూడా మెయిన్ చేసి మా అభివృద్ధి, ఎందుకంటే 5 సంవత్సరాల లోపలనే చేసి తీరుతాం. సో చూసారు కదా, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే చాలా జోరుగా సాగుతున్నాయి. 2 విడతలు అయితే పూర్తయి, మూడో విడత అయితే ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ కాబోతుంది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం మహేశ్వరంలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ తరపు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మునావత్ దేవేందర్ నాయక్ అనమాట. సో ఆయన్ని సపోర్ట్ చేయడానికి ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు అయితే వచ్చారు. సో ఇది వాటి స్పెషల్ న్యూస్. అలాగే ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. మొదటి 2 విడతల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో అయితే గెలిచింది. సో ఈ మూడో విడతలో కూడా సో కాంగ్రెస్దే గెలుపు అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మహేశ్వరంలో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ అయితే ఉంది. సో చూడాలి మూడో విడత ఎన్నికలు రిజల్ట్స్ కూడా. సో అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ అయితే అంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే సో ప్రజల్లో కూడా చాలామంది స్పందిస్తున్నారనమాట, కాంగ్రెస్ గుర్తుకే మన ఓట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే సో అంతా కూడా ప్రస్తుతం అందరూ కూడా పెద్దలైతే వచ్చి కలిశారు. సో ఇది వాటి స్పెషల్ న్యూస్. మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ శివతో సంతోషి, మహేశ్వరం నుంచి.